Hi friends, welcome to toughest ones interview related యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ గురించి ప్రైమరీగా తెలుసుకుంటాం. తర్వాత ఫ్యూచర్లో వేరే టెక్నాలజీస్కు మూవ్ అవుతాం. మెయిన్గా టఫెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం తీసుకుంటాం, ఎందుకంటే ఈజీ అందరూ చేస్తారు, అందరికీ అర్థమవుతుంది. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే డివ్ వర్సెస్ స్పాన్. మెయిన్గా నేను మీకు డివ్ ఎలిమెంట్ రాస్తున్నాను. హాయ్, హౌ ఆర్ యూ? ఓకేనా, జస్ట్ కాపీ పేస్ట్ చేసేయండి. వెల్కమ్ టు ద ఫస్ట్ వన్స్. ఓకేనా, ఇది కాపీ చేశాను. సేమ్ హెచ్ఆర్. ఇక్కడ మనం స్పాన్ పెడుతున్నాను. ఇది ఆల్రెడీ test.htmlతో సేవ్ చేశాను. యూ కెన్ సీ దట్. ఇది నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు అవుట్పుట్ వచ్చింది, హాయ్, హౌ ఆర్ యూ, వెల్కమ్ టు టఫెస్ట్ వన్స్. ఒక లైన్ హారిజాంటల్ రో అంటాం దీన్ని. తర్వాత హాయ్, హౌ ఆర్ యూ, వెల్కమ్ టు టఫెస్ట్ వన్స్. ఇది డివ్, ఇది స్పాన్ అంటే మీకు సింగిల్ లైన్లో వచ్చింది. ఇన్ లైన్ డివ్ అనేది 1 by 1 అంటే బ్లాక్స్. ఇది బ్లాక్ లెవెల్, గుర్తుపెట్టుకోండి. డివ్ అంటే బ్లాక్ లెవెల్. ఇన్లైన్ స్పాన్ అంటే ఇన్ లైన్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు నోట్ డౌన్. అంటే ఇవి ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి. బ్లాక్ లెవెల్, ఇది ఇన్లైన్ అని చెప్పి. ప్లస్ డివ్ ఏంటి, ఫుల్ విడ్త్ తీసుకుంటుంది ఇక్కడ దాకా, స్క్రీన్ విడ్త్. స్పాన్ ఇక్కడ దాకా, అంటిల్ అండ్ అన్లెస్ రిక్వైర్డ్, అక్కడ దాకా తీసుకుంటుంది. ఈ డివ్ ఎందుకు లేఅవుట్స్ని డిజైన్ చేసేటప్పుడు మనం వాడతాం. స్పాన్ ఎందుకు ఇన్లైన్ సిఎస్ఎస్ రాసుకోవడానికి మెయిన్గా మనం వాడతాం ఆ ఎలిమెంట్ వరకు. ఈ 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్లస్ మీకు వర్క్ చేసేటప్పుడు కూడా ప్రతి ప్రాజెక్ట్లో, ప్రతి ఫ్రంట్ ఎండ్ పేజ్లో మీకు డివ్ స్పాన్స్ కనిపిస్తాయి. అందుకని నేను ఫస్ట్ ఈ టాపిక్ తీసుకున్నాను. మెయిన్గా ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇది బ్లాక్ లెవెల్, ఇది ఇన్లైన్, ఇదేమో ఫుల్ విడ్త్, స్పాన్ ఏమో రిక్వైర్డ్ విడ్త్. ఇదేమో లేఅవుట్ని డిజైన్ చేయడానికి వాడతాం, ఇదేమో ఇన్లైన్ సిఎస్ఎస్ని వాడతాం. ఓకేనా, అంతే. డివ్ వర్సెస్ స్పాన్ కంప్లీటెడ్. లైక్ చేయండి బాబు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలు.